కొత్త చట్టం ప్రజాప్రతినిధుల కోసమే. కేవలం 30 రోజులు. జైలుకెళ్తే పదవి బూస్ట్. మంత్రుల నుంచి ప్రధాని వరకు ఇదే. సాధారణంగా ఎక్కడైనా సరే ప్రజాక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు రకరకాల చట్టాలను తీసుకొస్తుంటాయి. ప్రజాప్రతినిధుల కోసం ఒకటో రెండో తప్పిస్తే పెద్దగా చట్టాలేం లేవు. అయితే ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోసం కూడా కేంద్రం కీలక చట్టాన్ని తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ చట్టం గనక అమల్లోకి వస్తే ప్రతినిధుల పదవులు ఊడటం ఖాయం. ఇంతకీ కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఏంటి, ఈ చట్టం ఏం చెప్తోంది అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. దేశంలో ఎన్ని రకాల కొత్త చట్టాలు వచ్చినా రాజకీయ నేతలు మాత్రం ఏదో రకంగా తప్పించుకుంటూనే ఉంటారు. అధికార బలంతో చట్టంలోని లొసుగులను అనుకూలంగా మలుచుకుంటారు. తీవ్రమైన నేరాల ఆరోపణలతో అరెస్ట్ అయినప్పటికీ వెంటనే ఏదో ఒక రకంగా బయటకు వచ్చేస్తుంటారు. ఇలాంటి కొంతమంది రాజకీయ నేతలకు చెక్కు పెట్టేందుకు కేంద్రంలోని ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన లేదా వెళ్లే ప్రజాప్రతినిధులు పదవులకు చెక్ పెట్టేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చట్టం మంత్రుల నుంచి ప్రధాని వరకు వర్తిస్తుంది. రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఆఖరికి ప్రధానమంత్రి అయినా సరే తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు జైల్లో ఉంటే గనక వారి పదవులు ఆటోమేటిక్గా రద్దవుతాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కీలక బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 239A లో 5A సెక్షన్ను జోడిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కీలక బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 239AA లో 5A సెక్షన్ను జోడిస్తున్నారు. దీని ఉద్దేశం నేరారోపణలపై అరెస్ట్ అయిన లేదా కస్టడీలో ఉన్న ప్రజాప్రతినిధులు పదవుల్లో కొనసాగకుండా నిరోధించడం. అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధి ఎవరైనా న్యాయస్థానంలో దోషిగా తేలితేనే పదవిని కోల్పోతారు. అయితే ఇప్పుడు కేంద్రం ప్రతిపాదించిన కొత్త చట్టం ప్రకారం కనీసం 5 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉన్న కేసులో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే 31వ రోజు అంటే ఆ ప్రజాప్రతినిధి స్వయంగా తన పదవికి రాజీనామా చేయాలి. ఒకవేళ చేయకపోయినా వారి పదవి ఆటోమేటిక్గా రద్దవుతుంది. హత్యలు, భారీ అవినీతి వంటి తీవ్రమైన నేరాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. గత సంవత్సరం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అప్పటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయి దాదాపు 6 నెలల పాటు జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపించారు. అలాగే తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీపై కూడా గతంలో కేసు నమోదు కాగా ఆయన జైలుకు వెళ్లిన తర్వాత కూడా పదవిలో ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి పదవికి రాజీనామా చేశారు. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిరోధించాలని భావిస్తున్న కేంద్రం ఈ కీలక చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సవరణ బిల్లులో మరో కీలక విషయం ఉంది. అదేంటంటే జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి పదవిలో చేరే అవకాశం ఉంటుంది. అంటే జైలు నుంచి రిలీజ్ అయ్యాక రాష్ట్రపతి లేదా గవర్నర్ మళ్ళీ ఆ వ్యక్తిని మంత్రిగా లేదా ముఖ్యమంత్రిగా లేదా ప్రధానిగా కూడా నియమించుకోవచ్చు. ఇక జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ చట్టం 2019 సెక్షన్ 54లో కూడా ఇటువంటి సవరణ ప్రతిపాదించబడింది. ఎవరైనా ప్రజాప్రతినిధి అంటే మంత్రి వరుసగా 30 రోజులు అరెస్ట్ అయి కస్టడీలో ఉంటే 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించే నేరారోపణ ఎదుర్కొంటున్న సందర్భంలో 31వ రోజులోపు తప్పనిసరిగా పదవి నుంచి తొలగించాలి. ఈ తొలగింపునకు గవర్నర్ లేదా సీఎం సలహా మేరకు చేస్తారు. ఇక ఈ బిల్లు నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. సంచలన నిబంధనలతో కూడిన బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ బిల్లుల వల్ల కేంద్రానికి అధికారాలు దక్కుతాయని చెప్తున్నాయి. ఎందుకంటే దేశంలోని కీలక దర్యాప్తు సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఎప్పుడైనా సరే రాష్ట్రంలో నచ్చని ప్రభుత్వాలు టార్గెట్గా కేంద్రం కొరడా జలిపించే అవకాశం ఉంటుందని ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఈ బిల్లులను వ్యతిరేకించారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే దెబ్బతీసేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. నిరపరాధి అని నిరూపించుకునే వరకు ఎవరైనా సరే నిర్దోషే అనేది చట్టబద్ధమైన పాలనలోని ప్రాథమిక సూత్రమన్న ఆయన కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు ఆ సూత్రాన్నే మార్చే విధంగా ఉందని మండిపడ్డారు. ఇది ఒక కార్యనిర్వాహక అధికారిక దేశ ప్రధాని కంటే ఉన్నత స్థానంలో నిలబెడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ బిల్లులను ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా తీవ్రంగా తప్పుపట్టారు. ఇవి అధికారాల విభజన సూత్రానికి విరుద్ధమన్నారు. ఈ బిల్లుతో కార్యనిర్వాహక సంస్థలే న్యాయమూర్తిగా, జ్యూరీగా, అలాగే శిక్షామలు చేసేవారిగా తయారయ్యే పరిస్థితి ఉందన్నారు ఓవైసీ. అపరిమిత అధికారాలు ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ఈ నిబంధనలను దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉందని ఆరోపణలు చేశారు. ఇక విపక్ష సభ్యులంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. దీంతో గందరగోళం ఏర్పడగా సభ వాయిదా పడింది.